యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ విషయంలో చాలా వరకు పక్కాగా అంచనాలు వెలువరించే సంస్థ. కొన్నిసార్లు ఈ సంస్థ అంచనాలు ఫెయిల్ అయినా కూడా చాలా వరకు పక్కా సమాచారంతో నిజమైనవే ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. దేశంలోని విశ్వసనీయ ఎగ్జిట్ పోల్ సంస్థల్లో ఇది ముందు వరుసలో ఉంటుందంటూలో ఏమాత్రం అతిశయోక్తి కదనే చెప్పచ్చు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఒక కేంద్రపాలిత ఎన్నికలకు సంబంధించి ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెలువరించింది. అయితే తమిళనాడుకి సంబంధించి యాక్సిస్ మై ఇండియా వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా చాలా మందిని నివ్వెరపరిచాయి. ఈ ఒక్క సమస్యే తమిళనాడులో ఈరోజు విజయం సాధించిన టీవీకే విజయం సాధిస్తుందని, అత్యధిక సీట్లు సాధిస్తుందంటూ అంచనాలు వెలువరించింది. ప్రముఖ మీడియా ఛానళ్లతో పాటు ఇతర సంస్థలన్నీ కూడా అధికార డిఎంకేనే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించగా, ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే విజయ్ వైపు భారీ మెజారిటీ చూపించడమే కాకుండా పక్కాగా గెలిచే పార్టీ ఇదే అంటూ చెప్పుకొచ్చింది. 35% ఓటు షేర్ తోటి టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటూ యాక్సిస్ మై ఇండియా అంచనాలు వేసింది. ఇవి బయటకు వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు, కానీ ఇప్పుడు ఇవే నిజమయ్యాయని చెప్పాలి. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో దిగ్గజ పార్టీలైన అధికార డిఎంకేతో పాటు ఏఐడిఎంకే వంటి పార్టీలను చావు దెబ్బ కొట్టి విజయ్ పార్టీ టీవీకే సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో యాక్సిస్ మై ఇండియా ఎండి ప్రదీప్ గుప్తా ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్గా మారారని చెప్పాలి. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా ఈ సంస్థ పక్కా అంచనాలను వెలువరించింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ఏ మొత్తం సీట్లు గెలుచుకుంటుంది, గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పగా సరిగ్గా ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా ఈ సంస్థ అంచనాలే నిజం కావడంతో యాక్సిస్ మై ఇండియా క్రెడిబిలిటీ ఇప్పుడు మరింత పెరిగిందని చెప్పాలి. కాకపోతే అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ను వెలువరించకపోవడంపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత యాక్సిస్ మై ఇండియా ఎండి ప్రదీప్ గుప్తా ఒక ఛానల్లో మాట్లాడుతూ, తాము తొలుత తమిళనాడు అంచనాలు వెలువరించినప్పుడు చాలా మంది నవ్వుకున్నారని, ఇప్పుడు అవే నిజమయ్యాయంటూ కూడా వ్యాఖ్యానించారు.